అది మొదట చిన్న నవ్వుతోనే మొదలైంది. కాని కొన్ని సెకన్లలోనే ఫ్రిజిల్విల్ పట్టణం మొత్తం అదుపులేని నవ్వులో మునిగిపోయింది. ఆ గందరగోళ మధ్యలో ఇద్దరు పిల్లలు మాత్రం అచంచలంగా నిలబడి ఉన్నారు. మాయా, లియో. వాళ్ల చుట్టూ మాత్రం అందరూ గిలిగింతల వలలో. ఆయన గిగిల్ జనరేటర్ అనే యంత్రాన్ని కనిపెట్టాడు. ఎవరైనా బాధలో ఉంటే చిన్న నవ్వు పూయించేందుకు ఇది సహాయం చేస్తుంది. కాని పరీక్ష రోజు ఏదో తప్పు జరిగిపోయింది. యంత్రం మీద గాడ్జెట్లు తారుమారు అయ్యాయి. లైట్లు కాంతులు వెరజిమ్మాయి. అందరూ అదుపు లేకుండా నవ్వడం మొదలుపెట్టారు. అప్పుడే ఆపరాధి కనిపించాడు. డాక్టర్ చెక్లెటన్. అయ్యో, ఇది నేను చేయాలనుకోలేదు అన్నట్టుగా సిగ్గుతో వస్తున్నాడు. ఈ నవ్వు తుఫాన్ ఆగాలంటే గిగిల్ జనరేటర్ని ఆపాలి అని డాక్టర్ అన్నాడు. ముగ్గురు పిక్నిక్ టేబుల్ మీద పట్టణ మ్యాప్ విప్పి బాణాలు గీస్తూ ప్లాన్ వేసుకున్నారు. అదిగో అది, పట్టణం పైకి మేఘాల వరకు ఎగిసిన గిగిల్ టవర్. రంగుల దీపాలు, పెద్ద గియర్స్, జోకర్ ముఖాలు మరియు టవర్ చుట్టూ తేలియాడుతున్న నవ్వుల తరంగాలు. విజయం కావాలంటే టవర్ను ముఖాముఖిగా ఎదుర్కోవాల్సిందే. మాయా పెద్ద సీరియస్నెస్ చిప్ని ప్యానెల్లో పెట్టింది. చిట్చట్ స్పార్క్స్ ఎగిశాయి. ఒక్కసారిగా పట్టణం నిశ్శబ్దం అయింది. జనం గడ్డి మీద కూర్చుని ఊపిరి పీలుస్తూ చిరునవ్వుతో ఒకరినొకరు చూస్తున్నారు. మాయా, లియో, డాక్టర్ చెక్లెటన్ కొత్తగా తయారు చేస్తున్న బర్పోమాటిక్ గాడ్జెట్తో వెళ్లిపోతున్నారు.